Hello everyone, this is Ravali from TGPSC Easy Peasy. Today we are going to start the new subject that is nothing but polity. Till now we have seen history and now we are going to see polity. సో పాలిటీ అంటే ఏంటి, పాలిటీ ఎక్కడి నుంచి చదవాలి, ఏం చదవాలి, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్కి ఏం చదవాలి, సో మన సిలబస్లో ఎలా కవర్ చేయాలి, ఈ సబ్జెక్ట్ ఎంసీక్యూ పర్స్పెక్టివ్లో ఎలా చదవాలి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు కవర్. So either like you may prepare for any kind of exam for TGPSC, ECPC or UPSC or any kind of examination, and this is going to be the common subject, and the things you are going to learn in polity are going to be common subjects, common topics in any kind of examination. So cover here with complete ga cover cheseseyandi, it will be good for you. First, okay, leave about all the exams. Now let's come back to the Telangana Public Service Commission upcoming new notifications and the notifications which they have given. సో దాంట్లో ఎక్కడ ఉంది మన సిలబస్ అంటే ఇక్కడ 10th హెడ్డింగ్ లో ఉంది. సో 10th హెడ్డింగ్ లో దే హ్యావ్ గివెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. సో ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. సో మ్యామ్ ఏం కవర్ చేయాలి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం కవర్ చేయాలి, పొలిటికల్ సిస్టంలో ఏం కవర్ చేయాలి, గవర్నెన్స్లో ఏం కవర్ చేయాలి. సో వాళ్ళు అయితే డీటెయిల్గా ఇవ్వలేదు కదా. సో వాట్ వీ షుడ్ కవర్, లెట్స్ సీ. హియర్ ఆర్ ది థింగ్స్ యూ షుడ్ కవర్. ఫస్ట్, సో అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇట్ ఈస్ ఎ సుప్రీం లా ఆఫ్ ల్యాండ్. సో దాని గురించి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్, డోంట్ వరీ. ఫస్ట్ లెట్స్ సీ వాట్ వీ షుడ్ కవర్. సో కాన్స్టిట్యూషన్ అంటే ఆబ్వియస్లీ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ థింగ్స్ అన్ని కంప్లీట్ చేయాలి కదా మనం. సో కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉంటాయి మరి? ఫస్ట్ అసలు మనకి ఏది ఫస్ట్ దేని గురించి అయినా చదివే ముందు వాట్ వీ షుడ్ సీ, అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, సో దాని హిస్టరీ ఏంటి, వీ షుడ్ లర్న్ కదా. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఏం కంప్లీట్ చేయాలి? salient features of important constitution. Salient is nothing but just important features of the constitution. Preamble, fundamental rights, directive principles of state policy, fundamental duties, union and its territories, state and union territories, parliament, state legislature, executive, judiciary, emergency provisions, amendment of the constitution. ఇవన్నీ చూస్తేనే మ్యామ్ ఇవన్నీ కవర్ చేయాలా, ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ కదా అనిపిస్తుంది కదా ఎవరైతే న్యూ స్టూడెంట్స్ ఉన్నారో. నో, ఇట్స్ నాట్ టఫ్ అట్ ఆల్. జస్ట్ మనం దాన్ని డీకోడ్ చేసి ఎలా చదువుకోవాలో, జస్ట్ లైక్ హిస్టరీ విల్ డీకోడ్ దీస్ కాన్సెప్ట్స్ ఆల్సో అండ్ విల్ లర్న్ ఇన్ ఎ ఈజీ వే. ఓకే, అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో ఇవన్నీ కవర్ చేద్దాం. ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా విల్ కవర్ అండ్ విల్ కంప్లీట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాపిక్. నెక్స్ట్ ఏంటి? ఇండియన్ పొలిటికల్ సిస్టమ్. సో ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఏంటి మరి? సో ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఏంటంటే పొలిటికల్ పవర్, సో అది ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, ఎవరు దాన్ని ఎక్సైజ్ చేస్తారు, అండ్ ఇండియాలో ఏంటి, సో ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, ప్రాసెస్ ఏంటి, పార్టీస్ ఏంటి, సో పొలిటికల్ సిస్టమ్ రిలేటెడ్ థింగ్స్ అన్ని వీఆర్ గోయింగ్ టు కవర్. సో ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా అండ్ ఎలక్టోరల్ సిస్టమ్, ఎలక్షన్స్ రిలేటెడ్ థింగ్ ఉంటుంది కదా. సో ఎలక్షన్ కమిషన్ ఏంటి, లైక్ లోక్సభ రిలేటెడ్ ఏంటి, స్టేట్ అసెంబ్లీస్ ఏంటి, ఓటింగ్ సిస్టమ్ ఏంటి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో వాట్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ప్రెషర్ గ్రూప్స్ అండ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్. ప్రెషర్ గ్రూప్స్ అండ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఇస్ నథింగ్ బట్ నార్మల్ యూనియన్స్ ఉంటాయి కదా మనకి, ట్రేడ్ యూనియన్స్, నెక్స్ట్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ ఏంటి? పాలిటిక్స్ ఇన్ ఇండియా, వాట్ ఇది మీనింగ్ ఏంటి. సో వీఆర్ గోయింగ్ టు సీ ఆల్ దీస్ థింగ్స్. స్టేట్ సెంటర్ రిలేషన్స్, పొలిటికల్ పార్టిసిపేషన్, సో ఇవన్నీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వీఆర్ గోయింగ్ టు కవర్. నెక్స్ట్ ఏంటి? గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఏంటి? గవర్నెన్స్ ఇస్ నథింగ్ బట్ ది ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. లైక్ గవర్నమెంట్ ఒక థింగ్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా లేదా ఒక డెసిజన్ తీసుకోవాలన్నా అట్లాంటివన్నిటిని మనం గవర్నెన్స్ అంటాం. జనరల్గా మనం ఏమంటున్నాం? ద గవర్నెన్స్ ఈస్ తెలంగాణ ఈస్ లైక్ టూ గుడ్ అంటే ఏంటి? ద వే ద పీపుల్ ఆర్ ఇంప్లిమెంటింగ్, ద పొలిటీషియన్స్ ఆర్ ఇంప్లిమెంటింగ్ థింగ్స్ ఆర్ నాట్ పొలిటీషియన్ ప్రిసైస్లీ, లైక్ the civil servants, the government officers, so these everyone, so how they are implementing things, so everyone, everything comes under governance. Okay, నెక్స్ట్ దీంట్లో ఏం కవర్ చేస్తాం? సో మీనింగ్ అండ్ కాన్సెప్ట్ ఆబ్వియస్లీ ఫస్ట్ అది ఏంటో తెలియాలి కదా. నెక్స్ట్ ఏంటి? గుడ్ గవర్నెన్స్ ప్రిన్సిపల్స్ ఏంటి, సో పబ్లిక్ పాలసీ ఏంటి, సో ఇవన్నీ వీఆర్ గోయింగ్ టు కవర్. అండ్ మోస్ట్లీ మనకి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి కవర్ అవుతాయి మ్యామ్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ టు కంప్లీట్
or everyone need to complete who are preparing for any kind of examination is nothing but ఇండియన్ కాన్స్టిట్యూషన్. పాలిటీలో మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీలో అని కాదు, ఏదైనా కాంపిటేటివ్ వరల్డ్లో మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలియంది యు ఆర్ నోయింగ్, ఐ మీన్ లైక్ మీరు మంచి స్కోర్ చేయలేరు. యూ షుడ్ నో దీస్ థింగ్ డెఫినెట్లీ అండ్ యా మ్యాండేటరీ. ఓకే, ఫస్ట్ లెట్స్ సి అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి. లెట్స్ సి, ఆర్ యూ రెడీ? యా. సో మీరు అంటే మ్యామ్ మీరు సిలబస్ చెప్పడానికి ఎంత టైం తీసుకుంటున్నారంటే, ఫస్ట్ అండ్ మ్యాండేటరీ థింగ్ యూ నీడ్ టు నో ది సిలబస్ కదా బిఫోర్ స్టార్టింగ్ ఎనీథింగ్. అసలు ఐ మీన్ లైక్ ఫైనల్ గోల్ తెలియంది వాట్ యూ విల్ స్టడీ కదా. సో సిలబస్ ఈజ్ ఇంపార్టెంట్. నో లెట్స్ కమ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనుకున్నాం కదా. అసలు ఈ కాన్స్టిట్యూషన్ ఏంటి మ్యామ్, అసలు ఎందుకు ఒక ఐ మీన్ లైక్ మన ఇండియాకి కాన్స్టిట్యూషన్ ఎందుకు, అది అంత ఇంపార్టెంటా, అసలు ఏంటి ఇదంతా అంటే జస్ట్ ఐ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ అన్నీ అయిపోయాక మీకే ఐడియా వచ్చేస్తుంది. సో లెట్స్ సీ దోస్. ఫస్ట్ మన ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీలో ఏంటి సర్టెన్ కైండ్స్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. లైక్ ఫాదర్ చిల్డ్రన్ని చూసుకుంటారు, మదర్ ఐ మీన్ లైక్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ పేరెంట్స్, దే విల్ టేక్ కేర్, అండ్ సిబ్లింగ్స్ మధ్యలో ఉంటుంది. సో ఇవన్నీ ఒక సపోజ్ మనకి ఇప్పుడు ఏంటి దిస్ ఈస్ గోయింగ్ టు బి, మనకి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయి, 5 or 4 members ఉంటున్నాం అనుకుందాం ఒక ఫ్యామిలీలో. ఒక 4 members కి వీఆర్ హ్యావింగ్ సర్టెన్ సెట్ ఆఫ్ రూల్స్. సో మన దాంట్లో ఇట్లుండాలి. సో ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ డిఫరెంట్ సెట్ ఆఫ్ దేర్ ఓన్ ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ కదా. సో బయట వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రిన్సిపల్స్ లో ఉండలేరు. సో దే హ్యావ్ దేర్ ఓన్ రూల్స్ కదా. సో ఫ్యామిలీ. నెక్స్ట్ స్కూల్లో ఏంటి, ఆబ్వియస్లీ మనందరం స్కూల్ నుంచి వచ్చాం కదా. ఎవ్రీ స్కూల్ హ్యాస్ దేర్ ఐ మీన్ లైక్ ఇప్పుడు ప్రిన్సిపల్ కి ఈ డ్యూటీస్ ఉండాలి అండ్ టీచర్స్ కి ఈ డ్యూటీస్ ఉండాలి అండ్ స్టూడెంట్స్ దే హ్యావ్ సర్టెన్ రైట్స్. సో వాళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి. సో ఎవ్రీ వన్ షుడ్ డూ దేర్ వర్క్ ప్రాపర్లీ. సో ఇవన్నీ ఉంటాయి కదా స్కూల్లో. సో స్కూల్లో లెట్స్ ఒక 500 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. సో 4 members ఉన్న ఫ్యామిలీకి కొన్ని రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈవెన్ 500 members ఉన్న వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అండ్ లెట్స్ సీ సమ్ అదర్ ఎగ్జాంపుల్. క్రికెట్ అనుకుందాం. సో క్రికెట్ ఈస్ ఐ మీన్ లైక్ ఇట్స్ ఎ స్పోర్ట్ కదా. సో దీంట్లో ఏంటి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. మనకి బ్యాటింగ్ ఏంటి, బౌలింగ్ ఏంటి, సో అవుట్ అంటే ఏం రూల్స్ ఉంటాయి, ఐ మీన్ లైక్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. సో ఎవరు కండక్ట్ చేస్తారు. సో మళ్ళీ ఈ క్రికెట్ అంతా కండక్ట్ చేయడానికి ఒక మెయిన్ బాడీ ఉంటుంది అండ్ ఆ బాడీ చెప్పిన రూల్సే ఫాలో అవ్వాలి. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్ ఉంటాయి కదా. సో మరి ఒక 11 members ఉన్న టీమ్కి రూల్స్ ఉండి, 4 members ఉన్న ఐ మీన్ లైక్ ఫ్యామిలీకి రూల్స్ ఉండి, 500 members ఉన్న స్కూల్కి రూల్ ఉంటే ఇవన్నీ ఎందుకు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సర్టెన్ ప్రిన్సిపల్స్ ఎందుకు ఉంటాయి? దే షుడ్ రన్ పర్ఫెక్ట్లీ. సో అందరికీ ఆ రూల్స్ తెలిస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఐ మీన్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి పెట్టుకుంటాం కదా. సో మరి ఇంత ఉన్న దానికి, ఇంత పాపులేషన్ ఉన్న లైక్ నియర్లీ ఐ మీన్ సో మచ్ పాపులేషన్ ఉన్న మన కంట్రీకి ఎందుకు రూల్స్ ఉండకపోతే ఏమవుతుంది? ఇట్ షుడ్ బి డిజాస్టర్. ఇట్ విల్ బి డిజాస్టర్ కదా. సో ఐ మీన్ వీ షుడ్ హ్యావ్ సర్టెన్ రూల్స్ అండ్ ఎవరు ఎట్లా వర్క్ చేయాలి, ఎవరు ఏం చేయాలి అని చెప్పేసి రూల్స్ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ మనకి లైక్ హైయెస్ట్ అథారిటీ ఆఫ్ ది కంట్రీ కూడా ఒక సర్టెన్ థింగ్ ని ఫాలో అవ్వాలి అని ఉంటేనే ఇట్ విల్ రన్ పర్ఫెక్ట్లీ కదా. ఆబ్వియస్లీ ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ఇట్ వాట్ ఇప్పుడు మన 147 జస్ట్ మినిట్ 147 crores ఉన్న పాపులేషన్కి ఇంతమందిని కంట్రోల్ చేయాలంటే ఒక సుప్రీం థింగ్ ఉండాలి. సో ఆ సుప్రీం థింగ్ ఏంటి, అందులో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఎవరు ఎట్లుండాలి, ఎవరికి ఏ రైట్స్ ఉంటాయి, వాళ్ళకి ఏ రైట్స్ ఉండవు, ఏ టైంలో ఏ రైట్స్ ఉండవు తీసేయాలి. అండ్ లైక్ ఇన్ కేసు రూలింగ్ పీపుల్ ఉంటే వాళ్ళకి ఏం రైట్స్ ఉంటాయి అండ్ వాళ్ళు ఎట్లా రూల్ చేయాలి. సో ఇవన్నీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఒక బుక్లో ఉండాలి. సో ఆ బుక్ ఏంటంటే కాన్స్టిట్యూషన్. సో ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ఇట్. ఇంత టైం తీసుకొని ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ మచ్ అంటే యూ షుడ్ గెట్ ది కాన్సెప్ట్ యాజ్ ఆఫ్ నౌ. సో ఒక కంట్రీకి సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉండాలి అండ్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ని అందరూ కరెక్ట్గా ఫాలో అవుతేనే ఆ కంట్రీ విల్ బి ఇన్ ఎ గుడ్ పొజిషన్ ఆర్ ఐ మీన్ లైక్ కొంచెం పీస్ఫుల్గా కామ్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. సో దట్స్ వై కాన్స్టిట్యూషన్ ఈస్ నెసెసరీ. ఇప్పుడు ఒరిజినల్ డెఫినేషన్కి వెళ్దామా? మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. సో ఎస్, ఇప్పుడు మీకు అర్థమైందా కాన్స్టిట్యూషన్ ఈస్ ది సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ అని ఎందుకన్నారు? ఒక పర్టిక్యులర్ ల్యాండ్కి దిస్ ఈస్ ది సుప్రీం లా.
అంటే దీన్ని మించి ఎవ్వరు లేరు అంతే. నో బడీ ఈస్ అబోవ్ దిస్ లా, ఎవ్రీ వన్ ఈస్ బిలో దిస్ లా. సో ద కాన్స్టిట్యూషన్ ఈస్ సుప్రీం లా ఆఫ్ ల్యాండ్. ఇట్ ఎస్టాబ్లిషెస్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ లైక్ distributes power among various institutions and protects the rights and duties of citizens. So this is the supreme law of land, you have got it. సో మ్యామ్ ఇదంతా మేము నేర్చుకోవాలా అంటే లేదు, జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ గివింగ్ ఆల్ దీస్ థింగ్స్. మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏంటో అల్సే. ఓకే, నెక్స్ట్ మరి కాన్స్టిట్యూషన్ సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ అని వచ్చింది. డైరెక్ట్ మన ఇండియాలోనే వచ్చింది కాన్స్టిట్యూషన్ అంటే. ఇది డైరెక్ట్ రావడమే ఇండియన్స్ కనిపెట్టేసి ఇండియన్స్ తీసుకొని వచ్చేసి చేసుకున్నారా అంటే లేదు. మన ఇండియా కన్నా ముందు వే 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 బిఫోర్నే ఈ కాన్సెప్ట్ అనేది వచ్చింది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూసుకుందాం. ఫస్ట్ 4th century ఏన్షియంట్ గ్రీస్లో అరిస్టాటిల్స్ కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మరి ఏంటి అరిస్టాటిల్ కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే, మరి ఈయన ఏం చెప్పిండు, అరిస్టాటిల్ ఏం చెప్పిండంటే, సో ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ ఎ ఫ్రేమ్ వర్క్. ఏంటి మరి, ఇట్ డిటర్మైన్స్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ ది స్టేట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పొలిటికల్ పవర్. అంటే ఇతను చెప్పింది ఏంటంటే ఒక కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఐ మీన్ లైక్ ఆ ప్లేస్లో ఉన్న పొలిటికల్ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఎట్లా స్టేట్ ఎలా ఉండాలి అని చెప్పేసి 4th centuryలో చెప్పిండు అనమాట. నెక్స్ట్ 1215 CE ఏంటి, మ్యాగ్నా కార్టా, ఇంగ్లాండ్. సో దిస్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ఐ మీన్ లైక్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, ఎంసీక్యూ పర్స్పెక్టివ్లో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో 1215 CEలో మ్యాగ్నా కార్టా, ఇంగ్లాండ్. సో ఇదేంటి మరి, కింగ్ జాన్ సైనర్ ది మ్యాగ్నా కార్టా అండర్ ది ప్రెషర్ ఫ్రమ్ ది barons. It became the first major legal document to limit the powers of the monarch and establish the principle that even the ruler is subject to law. మ్యామ్ మీరు అంతా చదువుకుంటూ వెళ్తున్నారు, ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఇట్, వాట్ ఈస్ దిస్ అంటే లెట్స్ సీ. ఓకే, మ్యాగ్నా కార్టా గురించి ఒకసారి చూద్దాం. ఎందుకు ఇది ఇంపార్టెంట్, బికాస్ ఏదైనా ఫస్ట్ వస్తే ఐ మీన్ లైక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఇది ఒక గ్రీక్ చార్టర్. ఓకే, మరి మ్యామ్ చార్టర్ అంటే ఏంటి? సో చార్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ రిటర్న్ స్టేట్మెంట్. సో నార్మల్గా ఓరల్గా చెప్పేది కాదు, ఇట్ ఈస్ ఎ రిటర్న్ స్టేట్మెంట్. మరి ఈ రిటర్న్ స్టేట్మెంట్లో ఏముంటాయి అంటే ఐ మీన్ లైక్ దాంట్లో రైట్స్ ఉంటాయి, బిలీఫ్స్ ఉంటాయి అండ్ పర్పస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంటే ఒక ఆర్గనైజేషన్ ఉంటే దాని పర్పస్ ఏంటి, దాని రైట్స్ ఏంటి, దాని బిలీఫ్స్ ఏంటి, అది ఎందుకు ఉంది. సో పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి రిలేటెడ్ థింగ్ అంతా దేంట్లో ఉంటుంది, మరి రిటర్న్ రాసి ఉంటుంది అనమాట, ఓరల్గా చెప్పకుండా రాసి ఉంటుంది. సో మ్యాగ్నా కార్టా అనేది గ్రేట్ చార్టర్. ఓకే, ఇట్ ఈస్ ఎ గ్రేట్ చార్టర్. అండ్ ఎప్పుడు మరి 1215లో ఎవరు పవర్ఫుల్ నోబెల్స్ ఆఫ్ వాట్, ఇంగ్లాండ్. సో మీకు ఎంసీక్యూలో డైరెక్ట్ ఐ మీన్ లైక్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఫస్ట్ రిటర్న్ థింగ్ ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఏ ప్లేస్లో వచ్చింది అంటే 1215లో వచ్చింది అండ్ ఇంగ్లాండ్లో వచ్చింది. అండ్ ద నేమ్ ఇస్ మ్యాగ్నా కార్టా. సో మ్యాగ్నా కార్టా అంటే ఏంటి, గ్రేట్ చార్టర్. మరి గ్రేట్ చార్టర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ రిటర్న్ స్టేట్మెంట్. ఫినిష్, ఈజీ, అయిపోయింది, గుర్తుండిపోయింది. నెక్స్ట్ ఏంటి మరి, దీని కాన్సెప్ట్ అయితే తెలియాలి కదా. సో ఆ టైంలో ఏమైందంటే ఈ మ్యాగ్నా కార్టా రాకముందు ఏంటి, ఫస్ట్ లెట్స్ సీ, కొంతమంది ఏం చేసిల్లంటే ఇంగ్లాండ్కి ఒక కింగ్ ఉంటాడు కదా. సో ఆ కింగ్ పేరేంటి, జాన్. అదంతా అవసరం లేదు, జస్ట్ ఇది తెలుసుకుంటే సరిపోతుంది. సో ఒక కింగ్ ఉంటాడు కదా, అతని పేరేంటి, జాన్. సో అతన్ని కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేశారు, దే వెంట్ టు ది జాన్ అనమాట. దే వెంట్ టు ది జాన్. సో దే హ్యావ్ ఆస్క్డ్, సో కింగ్ వీ వాంట్ యూ టు సైన్ దిస్ డాక్యుమెంట్ బికాస్ వీఆర్ అన్హ్యాపీ అండ్ ఐ మీన్ లైక్ అన్హ్యాపీ విత్ హిస్ అన్ఫేర్ ట్యాక్స్. మీరు పెట్టే ట్యాక్సెస్ అండ్ మీరు చేసే అన్ఫేర్ ప్రాక్టీసెస్ తోటి మేమందరం హ్యాపీగా లేము. యూ నీడ్ టు ప్లీజ్ సైన్ దిస్ చార్టర్ అని చెప్పేసి అడుగుతారు అనమాట. సో ఎందుకు సైన్ చేయాలి, బికాస్ అతను రిటర్న్లో ఇస్తున్నాడు కదా, ఐ చేంజ్ ది రూల్స్, ఐ డూ దిస్ అని చెప్పేసి. సో అంతకుముందు ఈ మ్యాగ్నా కార్టా అనేది లేకముందు, మ్యాగ్నా కార్టా అంటే గ్రేట్ చార్టర్ కదా. సో ఈ గ్రేట్ చార్టర్ లేకముందు ఏమయ్యేది, కింగ్ అతనికి నచ్చింది, సో హీఈస్ నథింగ్ బట్ కింగ్ కదా, సో అతనికి నచ్చింది చేసేవాడు అనమాట. సో అతనికి ఇది వచ్చినాక ద కింగ్ పవర్స్ వర్ లిమిటెడ్. సో అతని పవర్స్ అనేవి ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు ఎవరికైనా అన్లిమిటెడ్ పవర్స్ ఉంటే ఏం చేస్తారు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు కదా. సో ద థింగ్స్ వీ యూస్ టు సీ ఇన్ అవర్ చైల్డ్హుడ్ లైక్ డిఫరెంట్ కార్టూన్స్ చూసేవాళ్ళం కదా. సో మెనీ కార్టూన్స్లో వాట్ we used to observe, there used to be the main character and there used to be some like dangerous character. This dangerous character has lot of powers. సో ఇష్టం వచ్చినట్టు చేస్తుండేవాడు కదా. సో ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా ఒక
పీస్ ఆఫ్ ల్యాండ్ లో ఒక పర్టికులర్ పర్సన్ కి ఇష్టం వచ్చినట్టు పవర్స్ ఉంటే హిల్ బిహేవ్ యాజ్ ఎ డెమిగోడ్ అన్నమాట. సో తనకి నచ్చినట్టు చేస్తాడు కదా. సో అతని పవర్స్ ని లిమిట్ చేయడానికి వీళ్ళందరూ మ్యాగ్నా కార్టాని సైన్ చేపించిళ్ళు. సో ద కింగ్స్ పవర్ వర్ లిమిటెడ్ అండ్ హీ ఆల్సో హ్యాడ్ టు ఒబే ది లా. సో ఇక్కడ నుంచి ఏంటి మరి, అతను లాని ఒబే చేస్తూ వచ్చాడనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా మ్యాగ్నా కార్టా అంటే ఏంటి, బిగినింగ్ ఆఫ్ లిమిటెడ్ గవర్నమెంట్ అండ్ రూల్ ఆఫ్ లా. ఓకే, లెట్స్ టేక్ పాస్. అసలు వాట్ యు ఆర్ స్టడింగ్, కమ్ బ్యాక్ టు కాన్షియస్. సో ఒకసారి కాన్షియస్కి రండి. అర్థమైపోయింది మీరు అందరూ యూ హ్యావ్ గాన్ ఇన్ టు సమ్ అదర్ వరల్డ్ జస్ట్ లిస్నింగ్ ది క్లాస్ అని అర్థమైంది. పాజ్ అండ్ ఐ మీన్ లైక్ వాట్ యు ఆర్ స్టడింగ్ నౌ, పాలిటీ. పాలిటీలో ఏం చదువుతున్నాం అసలు, జస్ట్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ది సబ్జెక్ట్ రైట్. మెల్లిగా సబ్జెక్ట్లోకి తీసుకొని వెళ్తున్నా. ఇట్స్ లైక్ హారర్ మూవీ అనుకోండి. ఐఎమ్ సారీ, యా, ఇట్స్ లైక్ హారర్ మూవీ అనుకోండి. సో హారర్ మూవీలో ఏంటి, మెయిన్ ప్లాట్ కి తీసుకెళ్లే ముందు ప్లాట్ ముందున్న ప్లాట్ అంతా స్క్రీన్ ప్లే అంతా మొత్తం అట్లుంటది, డల్గా స్లోగా లాగ్ గా ఉంటది కదా. సో ఇన్ ది సేమ్ వే ఐఎమ్ టేకింగ్ యూ ఇన్ టు ది కాన్సెప్ట్, బట్ దిస్ ఇస్ నాట్ ఎ హారర్ స్టోరీ, ఇట్ విల్ బి గోయింగ్ టు బి నైస్ స్టోరీ ఓన్లీ. సో ఇప్పుడు ఏంటి, మిమ్మల్ని పాలిటీ కాన్సెప్ట్ లోకి తీసుకెళ్తున్నా. సో పాలిటీ కాన్సెప్ట్ లో మన సబ్జెక్ట్ లో ఫస్ట్ టాపిక్ ఏముంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనం ఏం నేర్చుకుంటున్నాం, ఫస్ట్ అసలు కాన్స్టిట్యూషన్ ఎందుకు వచ్చింది, కాన్స్టిట్యూషన్ ఏంటి, అసలు మన ఇండియాలోకి రాకముందు ఫస్ట్ ఎక్కడ రిటర్న్ థింగ్ ఎక్కడ వచ్చింది. సో ఇవన్నీ చూస్తున్నాం. సో ఫస్ట్ రిటర్న్ థింగ్, ఫస్ట్ ఎంసీక్యూ, పాలిటీలో ఫస్ట్ సబ్జెక్ట్ లో ఫస్ట్ ఎంసీక్యూ పాయింట్ మీరు ఏం నేర్చుకున్నారు, మ్యాగ్నా కార్టా గురించి నేర్చుకున్నారు. సో మ్యాగ్నా కార్టా ఎప్పుడు వచ్చింది, 1215 కదా, ఎస్ 1215 సిఈలో వచ్చింది. సో 1215లో మ్యాగ్నా కార్టా ఏంటి మరి, ఇట్ ఈస్ ఎ గ్రేట్ చార్టర్. సో గ్రేట్ చార్టర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ లిమిటెడ్, అంటే కింగ్ కి అప్పటి వరకు ఉన్న ఎక్స్ట్రీమ్ పవర్స్ ని దే హ్యావ్ లిమిటెడ్ అనమాట. సో బిగినింగ్ ఆఫ్ లిమిటెడ్ గవర్నమెంట్ అండ్ రూల్ ఆఫ్ లా. సో రూల్ ఆఫ్ లా అనేది వర్డ్ ఎక్కడ చూసినా మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి, మ్యాగ్నా కార్టా. సో ఐ థింక్ యు ఆర్ పర్ఫెక్ట్ నౌ. లెట్స్ గెట్ బ్యాక్. ఫస్ట్ ఏంటి, 4th century అయిపోయింది, 1215 అయిపోయింది, నెక్స్ట్ 1639. సో ఫండమెంటల్ ఆర్డర్స్ ఆఫ్ కనికట్. నెక్స్ట్ ఏంటి, 1787 కాన్స్టిట్యూషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో దిస్ ఇస్ ది ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ దిస్ ఇస్ ఫస్ట్ మోడర్న్ నేషనల్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో కాకపోతే మనకి మోస్ట్లీ ద ఫస్ట్ రిటర్న్ డాక్యుమెంట్ రిలేటెడ్ ది కాన్స్టిట్యూషన్ ఎక్కడ అంటే మ్యాగ్నా కార్టానే. ఓకే, 1215 CE మ్యాగ్నా కార్టా. ఓకే మ్యామ్, ఇదంతా చెప్పారు. ఓకే, మాకు కాన్సెప్ట్ అర్థమైంది. వీఆర్ క్లియర్ విత్ ది కాన్సెప్ట్ అండ్ వీఆర్ సో ఇంటలెక్చువల్ పీపుల్ దట్ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇన్ అ సింగిల్ వే. సో జస్ట్ లైక్ ఇండియాకి వచ్చేసేయండి మ్యామ్ వితౌట్ డూయింగ్ లేట్. చలో లెట్స్ గెట్ ఇన్ టు ది వాట్ ఎవర్ ఇండియా మ్యామ్. సో ఇండియా గురించి తెలుసుకోవాలి కదా. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి మరి, ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది, డైరెక్ట్ ఇండిపెండెన్స్ రాగానే ఒక బుక్ తీసేసుకొని కాన్స్టిట్యూషన్ అన్నామా, సో లేకపోతే దానికి ఏదన్నా హిస్టరీ ఉందా. సో మనకి భాషా మూవీలో రజనీకాంత్ కి ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా చాలా గ్రేట్ కదా. సో దానికి ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా అంటే ఎస్, ఇట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ అ లెందీ ఫ్లాష్ బ్యాక్ అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ MCQ ఆల్సో. దిస్ ఫ్లాష్ బ్యాక్ ఈస్ గోయింగ్ టు give you at least 2 to 3 marks in any kind of examination. So don't skip this flashback. So general గా మూవీస్ లో ఏం చేస్తాం, విల్ స్కిప్ ది ఫ్లాష్ బ్యాక్ కదా, లేదా ఫార్వర్డ్ చేసేస్తాం కదా, ఫాస్ట్ ఫార్వర్డ్. ఓకే, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వినండి, నో ప్రాబ్లం, బట్ కంప్లీట్ గా ఫార్వర్డ్ చేయకండి, స్కిప్ కూడా చేయకండి. దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ ది మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్. సో లెట్స్ సీ ఇండియాస్ థింగ్. ఓకే, ఫస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, బ్రిటిష్ రూల్. సో మనకేంటి ఇండియాలో బ్రిటిష్ రూల్ అయితే అయింది కదా. సో ఈ బ్రిటిష్ రూల్ టైంలోనే మెల్లిమెల్లిగా చిన్న 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 థింగ్స్ కాస్త బిగ్ థింగ్స్ అయిపోయి సో ఇట్ లేడ్ టు ది కాన్స్టిట్యూషన్ అనమాట. సో బ్రిటిష్ రూల్లో స్టార్ట్ అయింది. సో ఇనిషియల్లీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మామూలుగా ట్రేడ్కే వచ్చిళ్ళు అనమాట, నార్మల్గా వచ్చిళ్ళు ట్రేడ్ చేసుకుంటాం అని చెప్పేసి వచ్చిళ్ళు. కాకపోతే ఓవర్ టైంలో అంటే ఐ మీన్ లైక్ వస్తూ 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 టైం ఫార్వర్డ్ వెళ్తుంటే వాళ్ళ ఏం చేయడం స్టార్ట్ అయింది, వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది. సో వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది అండ్ లైక్ దే గెయిన్డ్ పొలిటికల్ కంట్రోల్ ఓవర్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ.
సో పొలిటికల్ కంట్రోల్ రాగానే ఏమవుతుంది, అడ్మినిస్ట్రేషన్ లో చూస్తారు కదా. సో అడ్మినిస్ట్రేషన్ లో దే హ్యావ్ లైక్ and they have entered and administration expanded. The British government introduced a series of laws and constitutional reforms. మరి ఇదంతా సపరేట్ గా జరిగిందా? లేదు. ఇంతకుముందు మనం హిస్టరీ సబ్జెక్ట్ చదువుకున్నాం కదా. హిస్టరీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూసుకున్నాం మనం? 1857 టు 1947. ఐ మీన్ లైక్ వీ హ్యావ్ సీన్ దిస్ టైం పీరియడ్ కదా. సో ఈ టైం పీరియడ్ లో మనకేంటి ప్యారలల్ గా ఇవి కూడా జరుగుతుంది. కానీ మనకి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ హిస్టరీ కన్నా ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హిస్టరీయే చాలా పెద్దది. బికాస్ ఇది స్టార్ట్ అయింది ఎక్కడ? 1773లో స్టార్ట్ అయింది. మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్న 1857లో స్టార్ట్ అయింది, కానీ ఇది 1773లో స్టార్ట్ అయింది అనమాట. సో అక్కడ నుంచి వీ షుడ్ సీ ది ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ ఐ మీన్ లైక్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో పొలిటికల్ కంట్రోల్ ఓవర్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. యాజ్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పాండెడ్, ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఎ సిరీస్ ఆఫ్ లాస్. అదంతా చూసేసినాం. సో దీస్ డెవలప్మెంట్స్ గ్రాడ్యువల్లీ లెట్ ది ఫౌండేషన్ ఫర్ ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్. సో వీటిని బేస్ చేసుకొని తర్వాత మన కాన్స్టిట్యూషన్ సిస్టమ్ అనేది వచ్చిందనమాట. ఓకే, యా. బ్యాక్గ్రౌండ్ టు ది రెగ్యులేషన్ యాక్ట్ 1773. సో ఫస్ట్ ఏంటి, డైరెక్ట్ మ్యామ్ రెగ్యులేషన్ యాక్ట్ 1773 అంటున్నారు ఏంటి? దానికి ఏమైంది, అసలు ఎందుకు వచ్చింది? సో అదంతా మీకు తెలియాలిగా. ఫస్ట్ మన వే ఆఫ్ స్టడీయింగ్ ఏంటి, ఫస్ట్ ఏదైనా కాన్సెప్ట్ తెలుసుకునే ముందు విల్ సి లైక్ అసలు ఏం చదువుకుంటున్నామో చూసినాక విల్ కమ్ బ్యాక్ కదా. సో దిస్ ఈస్ ది థింగ్, ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మనం ఏమేమి చదువుకోవాలి? వీ షుడ్ జస్ట్ స్టడీ దీస్ ఇయర్స్. ఈ ఇయర్స్లో ఏమేం చేంజెస్ వచ్చినాయి చూసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ 1773, తర్వాత 1781 అమెండింగ్ యాక్ట్, 1784 పిట్స్ ఇండియా యాక్ట్, 1786 యాక్ట్ ఆఫ్ 1786, 1793 నుంచి 1853 చార్టర్ యాక్ట్, చార్టర్ యాక్ట్, చార్టర్ యాక్ట్, చార్టర్ యాక్ట్. నెక్స్ట్ ఏంటి, 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, తర్వాత 3 కౌన్సిల్స్ యాక్ట్, నెక్స్ట్ 3 ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. మ్యామ్ వీఆర్ రియల్లీ మాకు ఏం అర్థం అవ్వట్లే, మీరు అన్ని ఇయర్స్ యాక్ట్స్ అని చెప్పుకుంటూ పోతున్నారు అంటే జస్ట్ దిస్ ఇస్ ఓవర్ వ్యూ అనమాట, అంతే. మనం ఒక్కొక్కటి తర్వాత అంటే ఐ మీన్ ఒక్కొక్క దాంట్లో డెప్త్గా చూద్దాం. కానీ మీకు ఫస్ట్ ఇవి గుర్తుండాలి కదా. లెట్స్ సీ సమ్ ట్రిక్స్, ఏదో ట్రిక్స్ చూసేసి ఇక్కడ ఇది నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ రిపీట్ ఆఫ్టర్ మీ. వాట్ వీఆర్ స్టడీయింగ్, వాట్ వీఆర్ డూయింగ్ ఒకసారి రిపీట్ చేద్దాం కదా. లెట్స్ సీ ట్రిక్ ఈస్ నథింగ్ బట్ సేమ్ ఇంతకుముందు మనం 1857 టు 1947 ఎట్లా డివైడ్ చేసుకున్నామో ఇక్కడ కూడా ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని మనం అలానే డివైడ్ చేసుకుందాం. సో ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని మనం 2 థింగ్స్గా ఐ మీన్ లైక్ 2 ఫేజెస్గా డివైడ్ చేసేసుకుందాం. ఫేజ్ 1 ఏమో కంపెనీ రూల్. సో ఫేజ్ 1లో కంపెనీ రూల్ ఏంటి, మరి క్రౌన్ రూల్ ఏంటి మ్యామ్? ఫస్ట్ మాకు ఇది అర్థం కావాలి కదా, మేము 2 ఫేజెస్గా డివైడ్ చేసుకోవాలి అంటే. సో కంపెనీ రూల్ అండ్ క్రౌన్ రూల్ ఆర్ నథింగ్ బట్, సో మనకి కంపెనీ ఫస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసుకుంటున్నాం. సో దాంట్లో 2 ఫేజెస్గా చూసుకున్నాం, ఫేజ్ 1, ఫేజ్ 2 అని చూసుకుంటున్నాం. సో ఫేజ్ 1 ఈజ్ నథింగ్ బట్ మనకి కంపెనీ రూల్, ఫేజ్ 2 ఈజ్ నథింగ్ బట్ క్రౌన్ రూల్. సో మ్యామ్ కంపెనీ రూల్ అంటే ఏంటి? సో కంపెనీ రూల్ ఈజ్ నథింగ్ బట్, సో మనకి ట్రేడ్ చేయడానికి ఏ కంపెనీ వచ్చింది? సో ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినాక మెల్లిమెల్లిగా అది ఫస్ట్ ట్రేడే చేసుకుంది, కానీ తర్వాత ఏమైంది, అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అయిపోయింది అనుకున్నాం కదా. సో దీని కంపెనీ చేసే ఐ మీన్ లైక్ మెల్లిగా అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అయ్యి సో మెల్లిగా చేంజెస్ చేసుకుంటూ వచ్చింది కదా. సో అది రూల్ చేయడం స్టార్ట్ చేసింది కదా. సో దట్స్ వై ఇది ఒక కంపెనీ ఫామ్లో వచ్చి రూల్ చేసింది కాబట్టి ఇట్ ఈస్ ఏ కంపెనీ రూల్. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయింది? 1773 టు 1858. సో 1858 ఆబ్వియస్లీ ఈజీ గుర్తుండిపోతుంది, బికాస్ మనం స్టార్ట్ చేసేదే 1773 తోటి. సో మరి 1858 ఎందుకు వచ్చింది? మనకి హిస్టరీలో చూసుకున్నాం కదా, 1857లో మనకి ఏమవుతుంది, వార్ అవుతుంది కదా. సో దాని తర్వాతనే అన్ని చేంజెస్ వస్తాయి అనుకున్నాం కదా. సో అదే క్రౌన్ రూల్ అనమాట. సో క్రౌన్ రూల్ ఎప్పటి నుంచి ఉంటుంది? 1858. 57లో వార్ అవుతుంది, వార్ అయిన నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1858 టు 1947. సో ఈజీ, సింపుల్, 2 ఫేజెస్. ఇంకా అక్కడైనా హిస్టరీలో మనం ఎన్ని గుర్తుపెట్టుకున్నాం? 4 ఫేజెస్ గుర్తుపెట్టుకున్నాం. సో ఇక్కడ ఏంటి, సింపుల్ 2 ఫేజెస్ గుర్తుపెట్టుకోలేరా? అండ్ యు ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ రిమెంబరింగ్ థింగ్స్ కాబట్టి మీకు ఈజీ.
Chalo, now let's revise one thing. So what we are seeing, evolution of Indian Constitution. Evolution of Indian Constitution ఎన్ని phases అనుకున్నాం? 2 phases. Phase 1 and phase 2. Phase 1 వచ్చేసి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనుకున్నాం? 1773 to 1858. అండ్ phase 2 వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1858 to 1947. అయిపోయిందా? ఇక్కడ వరకు గుర్తుండిపోతుంది కదా. ఇప్పుడేం చూసుకోవాలి? ఇప్పుడేం గుర్తుపెట్టుకోవాలి? 1773 to 1858లో మనం ప్రతి ఇయర్ చదువుకుంటామా అంటే లేదు, ప్రతి ఇయర్ చదువుకోము. సో ఎన్ని ఇయర్స్ ఉంటాయి దీంట్లో చదువుకోవాల్సినవి? 8 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి చదువుకోవాల్సినవి. మరి 1858 to 1947లో ఎన్ని ఇంపార్టెంట్? 7 ఇంపార్టెంట్ ఈవెంట్స్. 7 ఇంపార్టెంట్ ఇయర్స్లో ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి 8లో మనం ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే మళ్ళీ డివైడ్ ఇంటూ 2 parts. సో ఫస్ట్ 4, నెక్స్ట్ 4. సో ఫస్ట్ 4లో ఏంటి, ఎక్కువ ఏముండయి ఫస్ట్ 4లో. ఫస్ట్ మెయిన్ వచ్చేది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, అది ఆబ్వియస్లీ స్టార్టింగ్ కాబట్టి గుర్తుంటది. తర్వాత రెండు ఏంటి అంటే ఇందులో ఈ 1773లో జరిగిన మనకి ఏంటి, ఐ మీన్ లైక్ కొన్ని ఏంటి సాటిస్ఫై అవ్వరు. ఫస్ట్ మనం ఒక యాక్ట్ తీసుకొని వస్తాం, కానీ దాంట్లో అన్ని పర్ఫెక్ట్ ఉండయి కదా. సో తర్వాత చేంజెస్ తీసుకురావడానికి 2 yearsలో దే విల్ ఇంట్రడ్యూస్ సమ్ చేంజెస్ అన్నమాట. సో చేంజెస్ తీసుకొచ్చి కొన్ని చేంజెస్ చేసి దే విల్ డూ దోస్ థింగ్స్. సో అది ఎప్పుడు మరి 1773 తర్వాత చేంజెస్ తీసుకొచ్చింది ఎప్పుడు? 1781లో ఒకసారి తీసుకొస్తాం, 1784లో ఒకసారి. దీస్ 2 years చేంజెస్ అవుతాయి అన్నమాట. దీన్నే ఈ 1773లోనే ఉన్న కొన్ని డిఫెక్ట్స్ ని దే విల్ మంచిగా చేస్తారు. 1781, 1784. నెక్స్ట్ ఏంటి? 1786లో ఇంకొక యాక్ట్ వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ది 4 things ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో యాక్ట్ ఆఫ్ 1786. సో దీన్నే అమెండ్ చేస్తారు కాబట్టి 1781లో ఏంటి? అమెండింగ్ యాక్ట్. మళ్ళీ ఇక్కడ ఏంటి? పిట్స్ ఇండియా యాక్ట్ 1784. యాక్ట్ ఆఫ్ 1786. సో 4 గుర్తుంటాయి కదా. 1773లో ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ వస్తుంది. సో దాన్ని అమెండ్ చేయడానికి నెక్స్ట్ ఐ మీన్ లైక్ నెక్స్ట్ ఏమొస్తుంది? అమెండింగ్ యాక్ట్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ 2 yearsలోనే ఏమొస్తుంది? ఐ మీన్ నెక్స్ట్ 3 yearsలోనే ఏమొస్తుంది? పిట్స్ ఇండియా యాక్ట్. సో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, 1781 అమెండింగ్ యాక్ట్, 1784 పిట్స్ ఇండియా యాక్ట్, 1786 యాక్ట్ ఆఫ్ 1786. సో ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుంటారు కదా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి 1793. ఓకే, 1793 నుంచి 1853 వరకు ఈజీ గుర్తుంటది. ఎందుకు? 1793 నుంచి +20 ఎవ్రీ 20 yearsకి ఒక చేంజ్ అన్నమాట, ఒక యాక్ట్ తీసుకొని వస్తారు ఎవ్రీ 20 yearsకి. సో అట్లేంటి 1793 +20 1830కి మళ్ళీ 20 years, 1833కి మళ్ళీ 20 years, 1853. సో ఇవన్నీ ఏంటి మరి? చార్టర్ యాక్ట్స్. మరి చార్టర్ అంటే ఏంటి? ఇంతకు ముందే చూసుకున్నాం కదా. మ్యాగ్నా కార్టా అంటే ఏంటి? గ్రేట్ చార్టర్ అని చూసుకున్నాం కదా. సో మరి అసలు చార్టర్ అంటే ఏంటి గుర్తుందా? నాకు తెలిసి 50% కాదు, క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరికి గుర్తులేదని అనుకుంటున్నా. సో చార్టర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ రిటర్న్ స్టేట్మెంట్ ఆఫ్ రైట్స్. సో రిటర్న్ స్టేట్మెంట్ ఆఫ్ రైట్స్ అండ్ ఆల్సో ఐ మీన్ లైక్ బిలీఫ్స్. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ అంటే రిటర్న్ స్టేట్మెంట్ లో ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్ ది లేదా అడ్మినిస్ట్రేషన్ చేసే ఒక పర్టికులర్ బాడీది ఒక దాని రైట్స్ లేదా దాని డ్యూటీస్ అన్ని రిటర్న్ గా పెట్టేదాన్ని మనం చార్టర్ అంటారు. జనరల్ గా ఒక పేపర్ లో వాళ్ళ రైట్స్, వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ అవన్నీ పెట్టేదాన్ని చార్టర్ అంటాం. సో ఈ 4 yearsలో ఏముంటాయి మనకి? చార్టర్ యాక్ట్ ఉంటది. సో ఇప్పుడు ఆర్ యూ పర్ఫెక్ట్? ఆర్ యూ రెడీ ఫర్ రివిజన్? మ్యామ్ ఇదంతా ఎందుకు ఇట్లా రివైజ్ చేయిస్తున్నారు? డైరెక్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోవచ్చు కదా, ఇట్స్ టైం కన్స్యూమింగ్ కదా అంటే లేదు, ఇట్స్ నాట్ టైం కన్స్యూమింగ్. ఇక్కడే నేర్చుకోవాలి మీరు. ఇక్కడే నేర్చుకున్నాక ఐ మీన్ లైక్ నోటెడ్ ఉన్నాక తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఏంటో తెలిస్తే మీకు MCQ సాల్వ్ చేసేటప్పుడు ఇట్ విల్ బి వెరీ ఈజీ. లేకుండా డైరెక్ట్ 1773 అంటే ఏంటి, నెక్స్ట్ డైరెక్ట్ 1781 ఏంటి వాళ్ళు ఐ మీన్ లైక్ మీరు క్లాస్ వినుకుంటూ పోతారు, నోట్స్ రాసుకుంటూ పోతారు, వచ్చినట్టే అనుకుంటారు, క్లాస్ అయిపోయింది అనుకుంటారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే ఏమైపోయిందిరా అంటే అరే పాలిటీ అయిపోయిందిరా లేదా ఏమైపోయింది పాలిటీ అయిపోయింది అని చెప్పేస్తాం. సరే అని చెప్పేసి మన ఫ్రెండ్ ఏం చేస్తారు, కొంచెం ఇంకా స్టైల్ గా చేసి అరే ఈ యాక్ట్ లో ఏమైంది చెప్పరా, ఈ ఇయర్ లో ఏం యాక్ట్ వచ్చింది చెప్పరా అని డైరెక్ట్ అడిగింది అనుకో, పేరుకే సబ్జెక్ట్ అయిపోయింది మనది. బట్ వీ విల్ బి అనేబుల్ టు సే థింగ్స్. ఎవరైనా డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే మనం చెప్పలేం. సో ఇన్ కేస్ మన ఫెలో ఆస్పిరెంట్ కి వీ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు టెల్ దెమ్
వాట్ ఈస్ దిస్, ఐ మీన్ లైక్ వీ షుడ్ బి పర్ఫెక్ట్. అయిపోయిందంటే అయిపోయింది కాదు, రేపు ఎగ్జామ్ రేపు పెడితే వీ షుడ్ బి ఏబుల్ టు రైట్ అనమాట. సో అది ఎక్కడ క్లాస్లోనే అయిపోవాలి. సో ఎస్, సో ఒకసారి కంపెనీ రూల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 1773 to 1858 అనుకున్నాం కదా. సో ఒక్కసారి ఏమేమి ఉన్నాయో ఈ చూసేసి విల్ గెట్ బ్యాక్ టు క్రౌన్ రూల్ కూడా అట్లనే గుర్తుపెట్టుకుందాం. ఓకే, యా. ఫస్ట్ వర్డ్ ఆర్ స్టడింగ్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఎన్ని ఫేజెస్? phase 1 phase 2. phase 2 లో మనం phase 1 లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనుకున్నాం? 1773 to 1858. phase 2 లో 1858 to 1947. మరి దీంట్లో ఎన్ని అనుకున్నాం? 8 అనుకున్నాం. దీంట్లో ఎన్ని అనుకున్నాం? 7 అనుకున్నాం. సో మరి ఈ 8 లో ఎన్ని ఉంటాయి? మరి మనకి 1773 నుంచి స్టార్ట్ అవుతుంది. 1773 తర్వాత ఏంటి? ఈ రెగ్యులేటింగ్ యాక్ట్. దీన్ని ఏమంటారు? రెగ్యులేటింగ్ యాక్ట్ అంట. మరి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ లో కొన్ని డిఫెక్ట్స్ ఉంటే దాన్ని చేంజ్ చేయడానికి ఏం యాక్ట్ తీసుకొచ్చిళ్ళు? అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిళ్ళు. సో దీన్నే అమెండ్ చేయడానికి అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిళ్ళు. మరి ఆ అమెండ్మెంట్ యాక్ట్ ఇయర్ ఏంటి? మరి 1781 తర్వాత మళ్ళీ దీంట్లో ఇంకొన్ని చేంజెస్ చేద్దాం అనుకున్నారు. సో పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చింది. పిట్స్ ఇండియా యాక్ట్ ఏంటి? మరి 1784. సో 1773 అయిపోయింది, 1781 అయిపోయింది, 1784 అయిపోయింది. మళ్ళీ ఏంటి? యాక్ట్ పేరే ఇయర్ తో ఉంది, దట్స్ ఈజీ. సో యాక్ట్ ఆఫ్ 1786. సో మనకి ఇక్కడికి 4 అయిపోయినాయి. నెక్స్ట్ 4 ఏమనుకున్నాం? సో ఇది 1773 కదా, మళ్ళీ 4 తర్వాత 5th వన్ ఏంటి? 1793. ఓకే, 1793 నుంచి ఎట్లా ఇవన్నీ ఏమనుకున్నాం? నెక్స్ట్ 4 చార్టర్ యాక్ట్స్ అనుకున్నాం. సో చార్టర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ రిటర్న్ డాక్యుమెంట్ ఇన్ విచ్ ఆల్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ది రూలింగ్ బాడీ ఆర్ ఆర్గనైజేషన్ ఉంటది అనుకున్నాం కదా. సో ఈ చార్టర్ యాక్ట్ లో ఏంటి? ఎవ్రీ 20 years కి మేము ఈ చార్టర్ ని మారుస్తాం. ఈ రిటర్న్ డాక్యుమెంట్ లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చి ఎవ్రీ 20 years కి మారుస్తాం అని చెప్పేసి డిసైడ్ కదా. సో అది 1793 + 20 అంటే ఏంటి? మనకి 1813 నుంచి మళ్ళీ +20 అంటే 1833. 1833 to 20 అంటే 1853. 1853కి ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఏం చెప్పరు అనమాట. 1853లో ఇంకొక 20 years ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పేసి ఏం చెప్పరు. సో 1853కి అక్కడికి మనకి కంపెనీ రూల్ అనేది ఎండ్ అయిపోతుంది. మళ్ళీ క్రౌన్ రూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 1858 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ 7 లో చూడండి, దిస్ ఇస్ ది మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ టు రిమెంబర్. సో 7 లో ఏంటి? మనకి 2 ఆల్రెడీ ఇక్కడే ఉన్నాయి, 1858 to 1947. సో మిగిలిన మధ్యలో మనం ఎన్ని నేర్చుకోవాలి? 5 నేర్చుకోవాలి. 1858 to 1947 లో 5 నేర్చుకోవాలి. సో ఆ 5 ఏంటియో చూద్దాం. ఫస్ట్ 1858 ఎప్పుడు వస్తుంది? 1857 వార్ తర్వాత ఇది వస్తుంది. ఏంటిది మరి? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. సో తర్వాత ఏంటి? లాస్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947. సో మధ్యలో ఏంటి? కౌన్సిల్స్ యాక్ట్స్ వస్తాయి. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. సో ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. తర్వాత ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో ఆబ్వియస్లీ మనం హిస్టరీలో చూసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఏంటి? మనకి హిస్టరీ. సో సైమల్టేనియస్ గా మీ హిస్టరీ కూడా రివిజన్ అయిపోవాలి ఇక్కడ. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 లో వస్తుంది. 1861 లో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. గుర్తొచ్చిందా మీ అందరికి? 1861 ఆ టైమ్స్ లో ఏమవుతుందో హ్యావ్ యూ ఏమన్నా గుర్తొచ్చిందా? సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, జస్ట్ యా, హ్యావ్ యూ ఏం గుర్తొచ్చింది ఆ టైంలో? మెల్లిగా మనకి 4 phases మర్చిపోయాను కదా, నాకు తెలుసు హిస్టరీ మొత్తం మర్చిపోయాను. సో హిస్టరీలో మనం 1858, 57 to 1947 4 phases అనుకున్నాం కదా. ఈ 4 phases లో ఫస్ట్ ఫేజ్ ఎక్కడి వరకు అనుకున్నాం? 1885 వరకు అనుకున్నాం. 1885 అంటే ఎక్కడికి? దీంట్లో మధ్యది అంటే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఈ మధ్యలో. తర్వాత ఏంటి? 1885 to 1905 అనుకున్నాం. అంటే ఇక్కడ దిస్ 1885 to 9, యా దిస్. నెక్స్ట్ ఏంటి? 1905 to 1919 అనుకున్నాం. అంటే దిస్ ఇక్కడి వరకు. నెక్స్ట్ ఏంటి? 1919 to 1947. సో ఈ ఫేజెస్. సో ఇక్కడ మధ్యలో యాక్ట్స్ అనేవి వచ్చినాయి మనకి. సో వీ హ్యావ్ సీన్ ది టైమ్ లైన్ ఫ్రమ్ 1857 to 1947 టైంలో ఏదేది ఎప్పుడెప్పుడు వస్తుందని చూసుకున్నాం.
సో ఈ గ్యాప్లో మనకి ఈ టైంలో హిస్టరీలో ఎవరు ఉండేవాళ్ళు, మనం రాజా రామ్మోహన్ రాయ్ అండ్ సమ్ సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ అవుతున్నాయి. సో అట్లా అనుకున్నాం కదా. సో ఆ టైంలోనే పొలిటికల్ వైజ్గా, సో మనం హిస్టరీ కూడా ఎట్లా చదువుకోవాలనుకున్నాం, సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఆ టైంలో ఆ వేలో అనుకున్నాం కదా. సో హియర్ ఈస్ దట్ పొలిటికల్ కాన్సెప్ట్. సో ఆ టైంలో పొలిటికల్గా ఏమవుతుంది, మెల్లగా క్రౌన్ రూల్ వచ్చేసింది ఒకటి, ఇంకొకటి ఏంటి కౌన్సిల్స్ యాక్ట్ స్టార్ట్ అయింది. మ్యామ్ వీఆర్ నాట్ గెటింగ్ కౌన్సిల్స్ యాక్ట్, వాట్ ఈస్ మీన్ బై ఇట్? ఇట్స్ సింపుల్. ఫస్ట్ అసలు ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అని నేమ్ ఎందుకు వచ్చింది? సో ఫస్ట్ అప్పుడు ఎవరున్నారు మనకి, బ్రిటిషర్స్ ఉన్నారు. అప్పటి వరకు లైక్ కంపెనీ రూల్ అనుకున్నాం. కంపెనీ రూల్లో కొందరు మెంబర్ ఆఫ్ బాడీస్ అయితే ఒక లా చేయడానికైతే గ్రూప్గా ఉంటారు కదా. సో వెన్ ఎవర్ బ్రిటిష్ మెయిన్లీ వాంటెడ్ టు చేంజ్ ది కంపోజిషన్. సో కంపోజిషన్ అంటే ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ సపోజ్ 24 ఉన్నారనుకోండి, 24 నెంబర్ని కాస్త పెంచడమా తగ్గించడమా, లేదా 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, 4 మెంబర్స్ని పెంచడమా కంపోజిషన్ ఆఫ్ మెంబర్స్ అండ్ వీళ్ళ పవర్ ఏముంటుంది, వీళ్ళ ఫంక్షనింగ్ ఏంటి. సో ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఉన్న లా మేకింగ్ కౌన్సిలింగ్స్ని కౌన్సిల్స్లో కంపోజిషన్ మార్చడానికి ఎప్పుడో చేసే యాక్ట్సే కౌన్సిల్స్ యాక్ట్. సో ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ఇట్. మరి ఈ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్లో ఎన్ని ఉన్నాయి మనకి అంటే 3 ఉన్నాయి. సో 3 ఏంటి మరి, 1861లో ఒకటి, అంటే కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అవ్వక ముందు ఒకటి 1861లో, యా కరెక్ట్, 1861లో ఒకటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అవ్వక ముందు. అండ్ ఈ కాంగ్రెస్ ఫామ్ అయిన తర్వాత ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 1892లో ఒకటి, 1901, 1909లో ఒకటి. అండ్ ఇదైతే మీకు ఇంకా పర్ఫెక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ని మనం ఇంకొకటి నేమ్ ఏమంటాం, మాంటేగు చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అన్నాం కదా. సో 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, యు ఆర్ పర్ఫెక్ట్ విత్ దిస్. అండ్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1947 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఓకే మ్యామ్ చెప్పిండ్రు కౌన్సిల్స్ అంటే ఓకే బ్రిటిష్ కంపోజిషన్ చేంజ్ చేయడానికి అనుకున్నాం. మరి కౌన్సిల్స్ అంటే ఏంటి అసలు? సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఆఫ్ కౌన్సిల్? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ చూజన్ టు డిస్కస్ ఇంపార్టెంట్ మ్యాటర్స్. సో అడ్వైస్ ఇవ్వడానికి, లా చేయడానికి. సపోజ్ ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, సో ఇట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. సో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ రిలేటెడ్ టు అడ్వైస్ ఆర్ లైక్ హెల్ప్ ఇన్ డెసిషన్స్ ఆర్ లా మేకింగ్ని ఏమంటారు, కౌన్సిల్స్ అంటాం. ఈ కౌన్సిల్స్ని చేంజ్ చేయడానికి చేసే లాస్ ఏంటి, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. మరి ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఈ 3 ఎప్పుడెప్పుడు ఉన్నాయి, సో ఎప్పుడెప్పుడు ఉన్నాయి, బిఫోర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మేషన్ ఒకటి 1861, ఆఫ్టర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2, ఒకటి 1909, అండ్ ఈ మధ్యలో ఉన్నది ఏంటి 1892. సో ఇవి 3 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. ఇందులో లెజిస్లేటివ్ కౌన్సిల్ కంపోజిషన్ లేదా పవర్స్ చేంజ్ అయినాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఓకే మ్యామ్ మరి what is mean by government of India Act? So government of India Act is nothing but reforms in the entire system of government. So complete entire only legislative councils ఏ కాకుండా మొత్తం గవర్నమెంట్ సిస్టంలోనే చేంజెస్ తీసుకురావడాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని అంటాం అనమాట. సో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ ఎన్ని ఉన్నాయి? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ 3 ఉన్నాయి. సో దాంట్లో యూర్ ఆల్ పర్ఫెక్ట్ కదా, హిస్టరీలోనే పర్ఫెక్ట్ అయిపోవాలి కదా. అండ్ విల్ సీ హియర్ అండ్ యూ విల్ గెట్ మోర్ పర్ఫెక్ట్. సో హిస్టరీ పాలిటీ 2 కలిపి చదువుకుంటే దిస్ ఇస్ ది అడ్వాంటేజ్. ఓకే సో ఎన్ని ఉన్నాయి మరి, 1919 ఒకటి, 1935 ఒకటి, 1947 ఒకటి. సో విల్ యూ సే నౌ, జస్ట్ ఎ మినిట్. యా సో క్రౌన్ రూల్లో ఎన్ని చదువుకున్నాం మనం, 7 చదువుతున్నాం. ఆ 7 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 1858 to 1947. సో 1947 ఇప్పుడు జెట్ స్పీడ్లో చెప్పేసేయాలి మనం. ఎన్ని అనుకున్నాం, 7 కదా. 7లో ఫస్ట్ ఏంటి 1858. సో 1858 నెక్స్ట్ లాస్ట్ ఏంటి 1947. సో ఈ మధ్యలో వచ్చిన ఎన్ని ఉన్నాయి అనుకున్నాం, 5 ఉన్నాయి అనుకున్నాం. సో 1858 తర్వాత 18 ఎప్పుడు ఐ మీన్ లైక్ ఈ కౌన్సిల్స్ యాక్ట్ 3 అనుకున్నాం కదా. సో ఈ 1858ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనుకున్నాం. నెక్స్ట్ కౌన్సిల్స్ యాక్ట్ 3 అనుకున్నాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అవ్వక ముందు ఒకటి 1861లో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయ్యాక ఎన్ని 2, 1896. ఐ రైట్? లెట్స్ సి, రాస్తున్నా, ఐ డోంట్ నో ఐమ్ రైట్ ఆర్ నాట్. 1896 ఒకటి, ఇంకొకటి ఎప్పుడు 1909 ఒకటి. నెక్స్ట్ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ ఎన్ని అనుకున్నాం,
ఇక్కడ 1 2 3 అయిపోయినాయి, 4 అయిపోయినాయి, ఇంకా 3 ఉండాలి కదా. సో ఇంకా 3 ఏంటి 1919లో ఒకటి, నెక్స్ట్ 1935లో ఒకటి, 1947లో ఒకటి. సో లెట్స్ సీ దిస్ 1896 కరెక్టా కాదా. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, దట్ ఈస్ 1892 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. సో 1892 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. సో నౌ యువర్ పర్ఫెక్ట్ అయిపోయింది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, మీరు పర్ఫెక్ట్ అయిపోయారు. మ్యామ్ హౌ మ్యామ్ పర్ఫెక్ట్ ఎట్లా అయిపోయినాం, జస్ట్ ఇయర్స్ అండ్ నేమ్సే తెలిసాయి కదా. సో ఇది తెలిస్తే మీకు సగం తెలిసేసినట్టే. ఇప్పుడు మీరు చూడకుండా చెప్పేయగలుగుతారు, అసలు మీకు ఏ కాన్సెప్ట్ తెలియదు. ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు జస్ట్ ఆ పేర్లు తెలిసాయి కదా. ఇక్కడ ఏముంటుంది అనుకుంటున్నారు, గెస్ చేయండి. రెగ్యులేటింగ్ అంటే ఏంటి, ఒకదాన్ని మంచిగా చేయడం రెగ్యులేటింగ్ కదా, ఒకదాన్ని గాడిలోకి తీసుకురావడం. ఐ మీన్ లైక్ టు చేంజ్ సంథింగ్ ఆర్ టు మాడిఫై సంథింగ్ టు మేక్ దట్ ఇన్ టు కరెక్ట్ వే కదా. సో 1773లో వీఆర్ మేకింగ్ సంథింగ్ కరెక్ట్. సో ఒకటి అదేంటో తెలియదు మనకి, వీఆర్ మేకింగ్ దట్ థింగ్ కరెక్ట్. సో 1781లో ఏం చేస్తున్నాం, ఆబ్వియస్లీ ఇక్కడ చేసినాయి చేంజెస్ చేస్తున్నాం, అంటే ఇది తెలిస్తే ఇది తెలిసినట్టే కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా సమ్ చేంజెస్, బట్ దీన్ని ఏం పిట్స్ ఇండి యాక్ట్ అని వచ్చిండు. సో ఒకటి తెలిస్తే మనకి 3 తెలిసేసినాయి. సో యాక్ట్ ఆఫ్ 1786. సో ఇక్కడ ఓన్లీ యాక్ట్ ఆఫ్ 1786 అని పెట్టారంటే దీంట్లో పెద్ద అంటే ఐ మీన్ లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేయడం అట్లేం ఉండదు కావచ్చు, మేబీ జస్ట్ సమ్ థింగ్స్ కొన్ని యాడ్ అయితే కావచ్చు. 1786 నెక్స్ట్ ఏంటి, పేర్లోనే ఉంది చార్టర్ యాక్ట్. సో ఇట్ ఈస్ రిటర్న్ డాక్యుమెంట్. సో దాంట్లో కొన్ని వాళ్ళు చెప్పిన చేంజెస్ వస్తాయి, ఆ చేంజెస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఒకటైతే మీకు తెలిసిందే, ఫస్ట్ థింగ్ ఏంటి, నెక్స్ట్ 20 yearsకి ఇంకొక చార్టర్ యాక్ట్ వస్తుంది అని. సో దిస్ చార్టర్ యాక్ట్ విల్ గెట్ అమెండెడ్ ఇన్ నెక్స్ట్ 20 years. సో +20 ఇందులో కూడా ఒక రూల్ తెలిసిపోయింది మీకు, నెక్స్ట్ 20 years చేంజ్ అవుతుంది. ఇందులో కూడా ఒక రూల్ తెలిసింది, ప్లస్ నెక్స్ట్ 20 yearsలో చేంజ్ అవుతుంది. ఇందులో కూడా ఒక రూల్ తెలిసింది ఏంటి, ఇక్కడ ఏం టైం పీరియడ్ మెన్షన్ చేయలేదు అని చెప్పేసి. సో నో టైం పీరియడ్ మెన్షన్. సో ఇక్కడ వరకు వచ్చేసినాయి కదా మీకు, ఒక్కొక్కటి అయితే తెలిసింది కదా. యా ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఏంటి, అక్కడ నుంచి క్రౌన్ రూల్ చేస్తుంది అంటే మేజర్ చేంజెస్ వస్తాయి. సో ఆబ్వియస్లీ ఈ 1858 యాక్ట్లో మేజర్ చేంజెస్ వస్తాయని మీకు తెలిసిపోయింది. అండ్ యు ఆర్ ప్లేయింగ్ ది రోల్ ఆఫ్ వాట్, ఐ థింక్ యూ హ్యావ్ ఆల్ సీన్ సీతమ్మ వాకిట్లో మూవీ. సో దాంట్లో మీరు సీత అంజలి క్యారెక్టర్ యు ఆర్ డూయింగ్. నాకు అన్ని ముందు తెలిసిపోతాయి అన్నట్టు మీకు యూ హ్యావ్ గాట్ దట్ స్పెషల్ పవర్. సో ఇప్పుడు మీకు అన్ని ముందే తెలిసిపోతున్నాయి. సో 1858లో మేజర్ చేంజెస్ ఉంటున్నాయి. సో మీకు తెలిసిపోయింది. నెక్స్ట్ ఏంటి, కౌన్సిల్స్ యాక్ట్. కౌన్సిల్స్ యాక్ట్లో ఏం చూస్తాం మనం, సో కౌన్సిల్స్ అంటే ఏంటి, ఇంతకు ముందే అనుకున్నాం కదా, కౌన్సిల్స్ ఇస్ నథింగ్ బట్ ఒక గ్రూప్ ఆఫ్ బాడీ దట్ హెల్ప్స్ ఇన్ లా మేకింగ్. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటాయి, దాంట్లో కంపోజిషన్ పవర్స్, సో అవి వాటిలలో చేంజెస్ వస్తాయి అనుకున్నాం. 1861, 1892, 1909. సో కౌన్సిల్స్ యాక్ట్ అనుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. సో దీంట్లో ఏంటి, ఎంటైర్ సిస్టంలో చేంజ్ వస్తుంది. సో 1919లో మనకి మాంటెగు చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ హిస్టరీలో చూసుకున్నాం కదా. సో ఏం చేంజెస్ వస్తాయి అనుకున్నా, దట్స్ యువర్ డ్యూటీ టు రివైజ్. నెక్స్ట్ 1935లో కూడా కొన్ని చేంజెస్ వస్తాయి. 1947లో ఫైనల్లీ ఇండిపెండెన్స్ రిలేటెడ్కి వచ్చేస్తుంది. అయిపోయింది, యూ హ్యావ్ లర్న్ ది ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. జస్ట్ యూ నీడ్ టు యాడ్ సమ్ పాయింట్స్ అంతే. మీరు నేర్చుకున్న దానికి కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్. యా సో ఇప్పుడు ఇదంతా, సో స్టూడెంట్స్ రిటెన్షన్ పవర్ ఆర్ స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ పవర్ విల్ బి మోర్ దాన్ 30 minutes ఆర్ లైక్ ఇంకా మనం ఆస్పిరెంట్స్ కాబట్టి ఒక 40 minutes వేసుకుందాం. సో ఇంతకన్నా మించి ఎక్కువ నేను చెప్పింది అనుకో మీరు గుర్తుపెట్టుకోలేరు, మిమ్మల్ని ఫోర్స్ కూడా నేను చేయలేను. సో ఐఎమ్ ఎండింగ్ దిస్ క్లాస్, ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నా. యూ జస్ట్ వినండి, కాన్సెప్ట్స్ వినండి, ఇది పర్ఫెక్ట్ అయిపోండి, ఇది నోటెడ్ చేసుకోండి. నేను మనకి డిస్కషన్ సెషన్ ఉందని చెప్పాను కదా. సో డిస్కషన్ సెషన్లో ఐ జస్ట్ ఆస్క్ దీస్ థింగ్స్, ఏంటి క్రొనాలజీ అడుగుతా, జస్ట్ అంతే. యూ షుడ్ బి పర్ఫెక్ట్. నెక్స్ట్ క్లాస్లో విల్ ఫినిష్ ఆల్ దీస్ థింగ్స్. మ్యామ్ ఒకటే క్లాస్లో కంప్లీట్ చేస్తారా అంటే అంత సింపుల్ ఇవి, దీంట్లో ఏం లేదు. సో ఇదంతా నేర్చుకుంటే వాట్ యూ విల్ గెట్, ఏమొస్తుంది మనకి, మన 150 marks క్వశ్చన్ పేపర్లో అట్లీస్ట్ యూ మే గెట్, ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తే యూ మే స్కోర్ 2 marks, ఆర్ హిస్టరీ కూడా టచ్ అయితే యూ మే స్కోర్ 3 marks. అయిపోయింది, ఫినిష్.
So this is next class lo we'll finish all these things and we'll move to next concept. Okay, chalo then, have a nice, if you are listening daytime, have a nice day, and if you are listening before sleep, good night.